నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురువుగారు, లక్ష్మీ గణపతి అంటే సంపాదనని ప్రసాదించేవాడు అని అంటారు. సో, ఈ సంపాదన కోసం ఎటువంటి పూజ చేయాలి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. భక్తివన్ వీక్షకులకి కూడా స్వాగతం. లక్ష్మీ గణపతి, మనకు ప్రతిష్ట గణపతి కూడా తెలుసు, లక్ష్మీ గణపతి కూడా మనకు విశేషంగా తెలుసు. వ్యాపార అభివృద్ధి, ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టారు, బొటికో పెట్టారు, బ్యూటీ పార్లర్ పెట్టారు, బట్టల షాప్ పెట్టారు, లేదంటే వజ్రాల షాపు, నగల షాపు, కిరాణా కొట్టు, ఏదైనా మల్టీప్లెక్స్, రత్నదీప్ ఓపెన్ చేశారు, ఇంకేమైనా చేస్తుంటారు మీరు. దానికి ప్రముఖంగా గణపతి, లక్ష్మీ గణపతిని ఆరాధించటం వల్ల సంపద ఎలాంటి కురుస్తుందంటే దానికి తిరుగులేని సంపద కురుస్తుంది. దానికే ముందుగా ఎప్పుడైనా ఏ విజ్ఞానం కూడాను మనకు అడ్డం తొలగించాలంటే గణపతి ఆరాధన చేయటం వల్లనే విజ్ఞానాన్ని తొలగించి అద్భుతంగా మనం కూర్చొని పూజ చేయాలని ఒక సిద్ధాంతం, ఒక విశేషమైనటువంటి ఫలితం, ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యం. కైంకర్యం అంటే ఈ ఒక గణపతి ఒక విశిష్ట. అయితే వామ భాగంలో కూర్చొని ఉంటుంది ఈవిడ. ఎక్కడ ఉంటుందమ్మా? వామ భాగం అంటే ఎటు పక్కన? ఎడమ పక్కన, ఎడమ చేతి పక్కన కూర్చుంటుంది. కాబట్టి ఈ స్వామి వారికి వామాచార పూజలు చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని ఒక ఇచ్చారు. వామాచారాలు పూజలు అంటే ఈ యొక్క గణపతిని కొందరు ఎడమ చేతితోనే పూజ చేయాలి. ఎడమ చేత్తోనే పత్రాలు వేయాలని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అందుకే మీరు చూస్తూ ఉండండి, ఎక్కువ శాతము కొందరు పిల్లలకి ఎడమ చేత్తోనే రాయటము, ఎడమ చేత్తోనే క్రికెట్ ఆడుతుంటారు, ఎడమ చేత్తోనే ఇది చేస్తుంటారు. వామ భాగంలో కూర్చున్న వంటిది లక్ష్మి. ఎందుకంటే ఎప్పుడు కూడాను మగవాళ్ళకు పాకెట్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడే ఉంటుంది. డబ్బులు ఎప్పుడు కూడాను మనకు లెఫ్టే పెట్టుకుంటుంటాం ఏమా. కాబట్టి స్త్రీ కూడాను భాగం ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడే ఉంటుంది. కాబట్టి ఆ ఒక వామ భాగంలో ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అక్కడ కూర్చొని ఉంటుంది. ఆ తల్లి మహావిష్ణువు రూపంలో ఆ కొలువై ఉంటుంది. కాబట్టి ఆ ఒక గణపతి పటాన్ని పెట్టుకోవడం, విగ్రహాన్ని పెట్టుకున్న సంపాదనానికి లోటు లేకుండా ఉంటుంది అనేసి ఒక ఇతిహాసం. ఈ యొక్క విగ్రహాన్ని, ఈ యొక్క పటాన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఈశాన మూలం, లేదంటే మనకు నైరుతి మూలాల్లో పెట్టుకోవడంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా ఒక ఏంటంటే కేవలం గరిక పూస పెట్టినా కూడా పలికే వంటి దైవం ఎవరే అంటే గణపతి, లక్ష్మి గణపతి. గరిక పూస అంటే తెలుసు కదమ్మా, గరికమాల, గడ్డితో తయారు చేసినటువంటి గరికమాల ఉంటుంది. ఆ గరికమాలను తీసుకొచ్చి ఆ గణపతి దగ్గర పెడితే ఆ లక్ష్మి గణపతి ఇట్లా వరం ఇచ్చేస్తాడట. అంతటి అమాయకత్వం, తండ్రికి మించిన వంటి బోలాబాలుడు ఎవరంటే వినాయకుడే. మీరు ఆయన గట్టిగా పట్టుకున్నారంటే ఏ ఏ వినాయకుడిని పట్టుకున్నావా, ఇంత గట్టిగా, ఇంత పెద్దవాడు అయినావు అంటారు. అందుకే ఎప్పుడైనా కూడాను వినాయకుడిని పట్టుకొని ఆరాధిస్తే సర్వము ఎందున అన్నిట్లోనూ ఆయన ఉంటాడు, ఆయన ప్రతి విజయంలోనూ ఆయన కనపడతాడు. అందుకే ఆయనకు చెవులు విశాలంగా ఉంటాయంట. ఎందుకు విశాలంగా చెవులు ఉంటాయంటే మన బాధలు ఏదైతే ఉందో ఎంత చెప్పుకున్నా ఆయన వింటాడంట. కాబట్టి విశాలమైనటువంటి చెవులతో, విశాలమైనటువంటి ఒక ప్రసన్నమైనటువంటి ఒక ఆకృతితో ఉండుతూ, ఆ ఆకృతికి బొజ్జ గణపయ్యతో ఉంటూ మంచిగా లక్ష్మి వామాచారతో ప్రకారం కూర్చున్నటువంటి అమ్మవారితో కూర్చొని పూజించిన వారికి అప్రూపమైనటువంటి సంపాదన రావటము, అతీంద్రమైనటువంటి సంపాదన రావటము, లక్ష్మి నిరంతరంగా కురవటం అన్నటువంటిది జరగటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ శ్రీ గం గం గణపతే మహాలక్ష్మి గణపతే నమః అనే ఒక మంత్రాన్ని జపిస్తూ చక్కగా గాయత్రి మంత్రం కూడా ఉంటుంది. వక్రకుండ మహాకాయ కూడా అది కూడా చెప్పుకొని చేసుకోవచ్చు. లేదంటే ఏకదంతాయ విద్మహే వక్రకుండాయ ధీమహి తన్నో దందే ప్రచోదయాత్, ఈ యొక్క మంత్రాన్ని కూడా చక్కగా గాయత్రి చెప్పుతూ స్వామివారికి ఒక విశేషమైన పుష్పాన్ని స్వామికి సమర్పిస్తూ ఉంటే అద్భుతం. స్వామివారికి ఇక్కడ కేవలము గన్నేరు పువ్వులతో పూజ చేయాలి. గన్నేరు పూలతో, వేరే పూలతో పూజించరాదు. లక్ష్మీ గణపతికి పూజించాలంటే కేవలము గన్నేరు పువ్వు, అది
ఆ, చాలా వరకు విశేషమైనవంటి అలరి పువ్వు అని తమిళ్లో అంటారు. తమిళ్లో వచ్చేసి అలరి పువ్వు అంటారు. ఈ ఒక తెలుగులో వచ్చేసి గన్నేరు పువ్వులు అంటారు. మనకు వీధిలో కనపడుతూ ఉంటుంది శ్వేతంగా, నీలంలా, మనకి అనేక రకమైనటువంటి గన్నేరు పువ్వులు, గన్నేరు చెట్లు అంటుంటుంటారు. సో ఆ పూలతో పూజిస్తే చక్కగా ఆయనతో పేరుతో వచ్చింది కాబట్టి ఆయనను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి లభ్యమవుతుంది నైవేద్యం. ఓకే. గురువు గారు, అలాగే లక్ష్మీ గణపతికి నైవేద్యంగా ఏం పెట్టాలి? తప్పకుండా అమ్మా. నైవేద్యం అనేటప్పటికీ ఇక్కడ మనకు రకరకాలమైనటువంటి నైవేద్యం అనేది కనబడుతుంది. మీరు ఎక్కువ శాతము గోధుమ పిండితో తయారు చేసిన వంటి పాయసం, సగ్గు పిండితో తయారు చేసి సగ్గు పాయసం చేసిన వంటి పాయసము ఏమ్మా, తర్వాత అన్నాన్ని కూడా అన్న రవ్వ 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 ఉంటుంది కదమ్మా, అన్న రవ్వ అంటారు. ఆ అన్న రవ్వ పాయసం కూడా చేస్తారు. సో ఇటువంటి 4-5 రకాలుగా ఉన్నటువంటి పాయసాలను పెట్టి స్వామివారికి నైవేద్యం పెడితే చాలా అపురూపమైనటువంటి సంతోషం ప్రాప్తం కలగటం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ జ్ఞానానికి కాకు అతీతంగా సంపాదన ముఖ్యం. అందుకే గణపతిని ఎప్పుడు కూడా వామభాగంలో కూర్చోబెట్టి మనం పూజించడం వల్ల అతీతమైన వంటి సంపాదన ప్రసన్నించు భగవాన్ అని ఒక ప్రార్థన చేసుకున్న సంపద అంటే కేవలం సంపాదన కాదు, బుద్ధి జ్ఞానము కూడా సంపదనే. సంపద అంటే బుద్ధి జ్ఞానం కూడా సంపద, మన ఆరోగ్యం కూడా సంపదనే. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు సంపాదించగలుగుతావు. నువ్వు అనారోగ్యంగా ఉంటే ఏం సంపాదించగలుగుతావు? ఏం కాబట్టి ముందుగా మనం కోరవలసింది ఏంటంటే నన్ను ఆరోగ్యంగా మహాసంపాదించవచ్చు అని ప్రార్థన చేసుకోవాలనేసి విద్యాస్వామికి ప్రార్థించడం జరుగుతుంది. అదే లక్ష్మీ గణపతి యొక్క విశిష్ట. ఓకే గురుగారు, నమస్కారం.